హాయ్ టు ఆల్. నేను ఎంత ఫీల్ అయ్యానంటే అసలు ఈ వీడియో చూసి, ఈ వీడియో అయితే కనుక ఫస్ట్ అంటే ఓపెన్ అయింది వచ్చేసరికి మనకి హిట్ సినిమా మూవీ నాని గారిది ఉంది కదండి, హిట్ 3. అది అప్పుడు మూవీ అయితే కనుక ఇక్కడ ఈ థియేటర్లో అయితే కనుక ఆ మూవీతోనే లాంచ్ అనమాట. అండ్ సెకండ్ డేనే వెళ్ళాం. నేను తొందరగా అసలు ఫస్ట్ డే సెకండ్ డే వెళ్ళాను. అలాంటి సెకండ్ డేనే వెళ్ళాం విక్టరీ క్లాస్కి. ఇది వచ్చేసరికి విజయవాడ ట్రెండ్ సెట్లో క్యాపిటల్ సినిమాస్లో 5th ఫ్లోర్లో ఉంది. సో కొత్తది పెట్టారు కదా, దాంట్లో కూడా ఈ హిట్ సినిమా నాని గారిది ఉంది కదా, దానికైతే వస్తాను. అందులో విక్టరీ క్లాస్కే వస్తానని చెప్పి ప్రత్యేకించి అడిగి మరీ వెళ్ళా. ఎందుకంటే ఇది వచ్చేసరికి హిట్ 3 వచ్చేసరికి అబోవ్ 16 years వరకే మూవీ అన్నది ఎలిజిబుల్. 16 years బిలో అయితే కనుక మూవీ చూడకూడదని మీ అందరికీ తెలిసిందే. అందులో మా పిల్లలు కూడా రాలేదు, సో వాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు. అండ్ చూస్తున్నారు కదండి ఎంత బాగుందో విక్టరీ క్లాస్ అనేది. వీడియో తీసి కూడాను ఎందుకు అప్లోడ్ చేయలేకపోయానా అని చెప్పి చాలా చాలా రిగ్రెట్ అవుతున్నాను. అసలు ఈ హిట్ సినిమా 3 అనేది నేను దీంట్లోనే చూసా ఫస్ట్. అండ్ విజయవాడలో ఇదైతే కనుక థియేటర్ అయితే లాంచ్ అయిపోయింది. అండ్ చాలామందికి ఇప్పుడు తెలిసే ఉంటుంది, ఎందుకంటే 1.5 month అబోవ్ అయిపోతుంది కదా స్టార్టింగ్ వీడియో తీసి. అండ్ ఇక్కడ ఉన్న చైర్స్ అన్నీ కూడా ఎక్లైనర్స్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్నీ ఎక్లైనర్స్ అనమాట. టికెట్ వచ్చి 350 or 450 ఉంటుంది అనుకుంటా, నాకు అంత ఎగ్జాక్ట్గా తెలీదు. చూస్తున్నారు కదండి, చేతిలో వీడియో ఉండి కూడాను టైంకి వెళ్ళి సెకండ్ డేనే వెళ్ళి మూవీ చూసి ఇలా అన్నీ చేసి కూడా వీడియో అప్లోడ్ చేయలేక కొన్ని మర్చిపోయి కొన్ని అలా జరుగుతూ ఉంటాయి. సో నాలాంటి వాళ్ళు మీరు కూడా ఉన్నారా? నేనైతే ఎంత ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ నేనే తీసా, సెకండ్ డేనే నేనే తీసా, కానీ అప్లోడ్ చేయలేకపోయానే అని చెప్పి చాలా బాధపడ్డాను. నాని గారి సినిమా ఆల్రెడీ బాగుంటుంది, దాని గురించి అయితే ఆలోచించక్కర్లేదు. ఈ విక్టరీ క్లాస్ అనేది తీసి కూడా అప్లోడ్ చేయలేకపోయాను, ఫీల్ అయ్యా. నచ్చితే లైక్ చేయండి.